నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం సీమ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ ఈ ప్రాంతానికి అన్యాయం చేసేలా వ్యవహరించడం తగదు. ప్రజలు చైతన్యవంతులై పోరాడాలని పిసిసి మాజీ అధ్యక్షుడు సాకే శైలజ పలు వక్తల పిలుపు. మనువాదుల ఏకపక్ష విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ పాలకుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నేతలు బండి జకరయ్య, సత్తార్ల వెల్లడి. పేద వర్గాలు కూడా పండుగను సంతోషకరంగా నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో ముందుకు రావడం అభినందనీయం. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో నగర మేయర్ సురేష్ బాబు స్పష్టీకరణ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీమ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ ఈ ప్రాంతానికి అన్యాయం చేసేలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పలువురు వక్తలు పేర్కొన్నారు. కడప నగరంలోని ఐఎంఏ హాల్లో రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఈరోజు అన్ని అమరావతికైనా ఏపీజీబీ ప్రధాన కార్యాలయం తరలింపు న్యాయమైన అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక కొప్పర్తిలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను తరలించగా ప్రస్తుతం ఏపీజీబీ ప్రధాన కార్యాలయం తరలింపుకు రంగం సిద్ధమైందన్నారు. మన హక్కులు, అవకాశాలు, మనం పుట్టిన ప్రాంతం ప్రయోజనాలు, భవిష్యత్తును కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సి ఉందన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలు ఐక్యంగా లేని కారణం చేతనే పాలకులు ఇక్కడి సంస్థలను తరలించకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రయోజనాల కోసం చేయి కలిపి పిడికిలి బిగించి పోరాడాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ఈ విషయంగా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్, ప్రముఖ న్యాయవాది జయరాజు, ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, రైతు ఉద్యమ నేతలు రామానాయుడు, ప్రభాకర్ రెడ్డి, రాయలసీమ అభివృద్ధి వేదిక ప్రతినిధులతో పాటు చిత్తూరు, కర్నూలు జిల్లాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ అసమానత అన్నది ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ తెచ్చిన టెంట్ హౌస్ పెట్టుకుంటామా? కాలు పంటకు వస్తుందా? 2 ఏళ్ళ కోసం పంటకు వస్తుందా? పెట్టుకుంటా చెప్పుల ఫ్యాక్టరీ పెట్టుకుంటావా? హంద్రిని వారి మనం రామారావు గారు మొదటి శంకుస్థాపన. రాయలసీమ ప్రాంతం నుండి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకును దాని ముఖ్య కార్యస్థలాన్ని అమరావతికి తీసుకెళ్ళిపోయే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి రాష్ట్రానికి ఒకే బ్యాంక్ ఉండాలనే నెపం మీద అమరావతికి తీసుకెళ్తామని ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. మేము స్పష్టంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం రాయలసీమ వాసులుగా. ఇంకా ఎంతకాలం మీరు రాయలసీమ నుంచి దోచుకెళ్తారు? అసలుకి మమ్మల్ని మాట్లాడనీయకుండా చేస్తారు. ఈ కొత్తగా వచ్చి ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో రాజధాని కర్నూలులోనో, కడపలోనో, అనంతపురంలోనో, చిత్తూరులో ఉండాలి కదా. రాయలసీమ హక్కది, ఎక్కడున్నా పర్వాలేదు. కనీసం మీరు మాతో మాట్లాడలేదు. హైకోర్టు మాకు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం దిగిపోతేనే ఇప్పుడున్న ప్రభుత్వం మీకు బెంచ్ ఇస్తాంలే అని చొక్కా లాక్కొని గోచిపాత పెట్టినట్లు. ఈ కరువు రైతుకి అనేక విధాలుగా ఉపయోగపడ్డ ప్రాంతం ఇది. ముందు ఒక అబ్బాయి చెప్పినట్లు అమరావతిలోనుంటే ఏం ప్రయోజనాలు? ఇవన్నీ కూడా రాజకీయ నిర్ణయాలు అవుతాయి, ఇవన్నీ ప్రభుత్వ నిర్ణయాలు అవుతాయి. ఇంకా ఎంతకాలం ఈ రాజకీయాలకి లేక పార్టీలకు బంధించబడి నాయకులారా మీరు ఉంటారు? ప్రాంతం సమయం వచ్చినప్పుడు, ప్రాంతానికి అవసరం వచ్చినప్పుడు, ప్రాంతానికి కష్టం వచ్చినప్పుడు మన మధ్య ఉన్న రాజకీయమైన అఫిలియేషన్ని పక్కకు పెట్టి ఈ ప్రాంతం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కడప నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి గ్రామీణ బ్యాంకు తరలింపును అడ్డుకోమని అడిగే వాళ్ళం మేము. అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మీకుంది, అట్లాగే రాజకీయాల్లో పనిచేసే వాళ్ళకుంది. ఇది రాయలసీమ వాళ్ళని వంచడమే కాదు, రాయలసీమ నోటి దగ్గర ఉన్న ఆ గొడ్డు కారం ముద్దను కూడా లాక్కెళ్ళిపోయే ప్రయత్నం ఇది. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కడపలో ఉన్న
రాయలసీమ అభివృద్ధి వేదిక నాయకులు రవి గారు, ఓబుల్ రెడ్డి గారు, మిగతా అందరూ కూడా అందరినీ పేరు పేరును అభినందిస్తూ ఉన్నా. పాత తరం అంతా కూడా కొత్త తరానికి మద్దతు ఇవ్వండి. ఈ రాజకీయ పార్టీల మాయా ముసుగును తొలగించుకోకపోతే మనం ప్రాంతం యొక్క ప్రయోజనాలకి, ప్రాంతం కష్టాలు తీర్చడానికి లాభం జరగదు. కాబట్టి ప్రభుత్వాల ఆలోచనలో మార్పు తేవాలంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులే ముందుకు వెళ్ళాలని, వాళ్ళతో ఖచ్చితంగా మేము మాట్లాడడానికి, మా పిల్లలు మాట్లాడడానికి, మా నాయకులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, ఒక్కొక్కసారి ఒకటి పోయినప్పుడు మనకేం కనపడదు, దాని అవసరం వచ్చినప్పుడు అది తిరిగి మనకు రాదు. కాబట్టి ఎడారిలో ఉండేవాళ్ళం, ఎడారి బతుకులు బతికే వాళ్ళం. ఈ ఎడారిలో ఉండి ఎడారి బతుకులు బతికే మా ప్రాంతం పట్ల మీకు వివక్ష ఉంటే, కక్ష ఉంటే దాని పర్యవసానాలను కూడా రాయలసీమ ప్రజలు నిర్ణయిస్తారని తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శ్రీ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ కామిశెట్టి ఆండాళమ్మ నరసింహులు శ్రేష్ఠి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ ముందస్తు పండుగ వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు చెస్, క్యారమ్స్, తంబోలా, మ్యూజికల్ చైర్స్ నిర్వహించారు. మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ముగ్గుల పోటీకి విశేష స్పందన లభించింది. ఇందులో మహిళలు తమ కళా ప్రతిభను చాటుకొని కళ్ళు చెదిరేలా రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా తీర్చిదిద్దిన ముగ్గులు ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. న్యాయ నిర్ణేతలు అత్యుత్తమ ముగ్గులను ఎంపిక చేసి బహుమతులను అందించారు. అలాగే మిగతా పోటీల్లో గెలుపొందిన వారికి కూడా నిర్వాహకులు బహుమతులను అందించారు. కార్యక్రమాలను సంఘం అధ్యక్షుడు తల్లం వెంకట సతీష్ కుమార్ శ్రేష్ఠి, ఉపాధ్యక్షులు సూరు వినోద్ కుమార్ శ్రేష్ఠి, ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకట రాజశేఖర్ శ్రేష్ఠి, సహాయ కార్యదర్శి జనార్దన్ శ్రేష్ఠి, కోశాధికారి మేడా సుమన్ కుమార్ శ్రేష్ఠిలు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్యవైశ్య ప్రతినిధులతో పాటు పలు ఆర్యవైశ్య కుటుంబాలు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు మీ పేర్లన్నీ నమోదు చేసుకున్న ప్రక్రియను ఆ నెంబర్లో ఇక్కడ మ్యాచ్ శ్రీ అడుపక్కం గట్టిగా పట్టుకోవాలి, అడుపక్కం గట్టిగా పట్టుకోవాలి. జడ్జెస్కి వచ్చినప్పుడు యూనియన్ సంఘం కమిటీ అంతా రావాలి. జై వాసవి, జై జై వాసవి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు కడప ఆర్యవైశ్య సంఘం తరఫున కామిచెట్టి ఆండాలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో యువజన సంఘం వారు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ముగ్గురికి వాసవి అమ్మవారి శేష వస్త్రాలను బహుమతులుగా ప్రదానం చేయడం జరిగింది. ఇంతటి మహత్ కార్యక్రమంలో జడ్జులుగా పాల్గొన్న మాకు
ఈ అవకాశం ఇచ్చిన సంఘం వారికి మా ప్రత్యేక ధన్యవాదములు. అందరికీ కడప నగర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని ఆరవైశ్య యువజన సంఘం, ఆరవైశ్య సంఘం మరియు శ్రీ కామిశెట్టి ఆండాలమ్మ నరసింహుల ట్రస్ట్ తరపున ముగ్గుల పోటీలు నిర్వహించాము. ఈ నిర్వహించిన వాటిలో చాలామంది మహిళలు, ఆరవైశ్య మహిళలు పాల్గొన్నారు. ఈ పాల్గొన్న వాళ్ళల్లో ముగ్గురు విజేతలుగా నిర్ణయించారు. వారికి అమ్మవారి వస్త్రాలను, పట్టు వస్త్రములను బహుమతులుగా ఇవ్వడం జరిగింది. కావున అందరూ సుఖశాంతులతో ఈ సంవత్సరం వర్ధిల్లుతారని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. జై వాసవాంబ. కేంద్రంలోని మనువాదుల ఏకపక్ష విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ పాలకుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు సత్తార్, బండి జకరయ్యలు తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ పాలకుల తీరుపై కాంగ్రెస్ పార్టీ నేతలు కడప ఆర్టీసీ బస్టాండ్తో పాటు నగరంలోని పలు ప్రాంతాలలో కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికావన్నారు. దేశానికి సరైన దిశ దశ కల్పించి ప్రపంచ దేశాలలో భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చిన అంబేద్కర్ పట్ల అమిత్ షా తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంగా కాంగ్రెస్ పార్టీ తమ నిరసనలు పలు రూపాల్లో తెలియజేస్తూ వస్తుందన్నారు. ఈ క్రమంలో దేశ ప్రజలకు అమిత్ షా తక్షణమే క్షమాపణలు చెప్పడంతో పాటు ప్రధాని మోదీ తన మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంగా కేంద్రం దిగి వచ్చే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. తీసేది 5,000 సంవత్సరాలు భారతదేశంలో ఈ మనవాదులు దళితులకు భూమిపైన హక్కు కానీ, ఆస్తి హక్కు కానీ ఇట్లాంటివన్నీ ఏమీ లేకుండా పైగా అంటరానితనము ఇట్లాంటివన్నీ ఆపాదించినారు. అయితే స్వాతంత్రం వచ్చినాక ఈ దేశానికి అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో నిర్మించిన రాజ్యాంగం వల్ల పేద దళిత వర్గాలకు, మైనారిటీ వర్గాలకు చాలా ఉపయోగం ఏర్పడింది. అటువంటి అంబేద్కర్ను పార్లమెంటులో అమిత్ షా, ఈ దేశ హోంమంత్రి, అవహేళనగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఆయన వెంటనే ఈ దేశానికి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, అట్లే మోడీ గారు ఆయన్ను హోంమంత్రిగా బర్తరఫ్ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అనేక రోజులుగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ధర్నాలు కానీ, హర్తాళ్లు కానీ, పికెటింగ్లు కానీ, రాస్తారోకోలు కానీ, ఇతరత్ర కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మా యొక్క వైఖరిని, కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని, అంబేద్కర్ పట్ల, బాపూజీ పట్ల, రాజ్యాంగం పట్ల మా వైఖరిని తెలియజేస్తూ మనువాదుల విధానాలను నిరసిస్తూ ఈ కరపత్రాలను తయారు చేసి ఆర్టీసీ బస్టాండు తదితర ఏరియాలలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అందరికీ విషయాలు తెలియాలని ఈ కార్యక్రమాలను చేస్తున్నాము. ఈరోజు మా పిసిసి ఆదేశాల, శర్మిలారెడ్డి ఆదేశాల మేరకు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ విజయజ్యోతి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్టీసీ బస్టాండ్లు కానీ, మార్కెట్లు కానీ మా యొక్క కాంగ్రెస్ క్యాడర్ అంతా ఈ యొక్క పాంప్లెట్ పంచడమైంది. ఎందుకంటే గత డిసెంబరు 17వ తేదీ నిండు పార్లమెంటులో దేవాలయంలో అమిత్ షా గారు
అనుచిత వాక్యాలు చేశాడు కాబట్టి అంబేద్కర్ గారి పైన దానిపైన కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అంబేద్కర్ గారు అందరివాడు మావాడు కాబట్టి మా పార్టీ వాడు, బాబుజీ మా పార్టీ, అందరూ కూడా మా పార్టీలో ఎంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ దూరకుండా ప్రజలకు ఎంతో మేలు చేశారు. ఈరోజు శాశ్వతమైన నిర్మాణాలు, శాశ్వతమైన కట్టడాలు, శాశ్వతమైన కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి ఈరోజు పరిస్థితులు చూస్తే అంబేద్కర్ గారిని ఆ రోజు పార్లమెంటులో పదే పదే అంబేద్కర్ని కొలుచుకుంటే ఏమొస్తుంది, దేవునికి జపం చేసుకుంటే మంచిగా వస్తుంది, ఏం రామునో శివునో ఎవరినో కొన్ని చేసుకోండి మంచిది వచ్చు, కానీ అంబేద్కర్ని చేసుకోవడం మంచిది కాదని చెప్పి అనుచిత వాక్యాలు ఆ యొక్క అనీష గారు చెప్పారు. వెంటనే దానిపైన అవమానపరిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంటనే రివర్స్ అయింది. ఈరోజు వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు బస్టాండ్లో ప్రతి మనిషికి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు కలిసి ప్రతి ఒక్క చోట బస్సులోనేమి, బస్టాండ్లలోనేమి, మార్కెట్లేమి, ప్రతి జనం ఉండే చోట ప్రతి ఒక్కరి నోటీసుకు తీసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది. ఇంకనూ నిలబడేది ఇంతటితో ఆగేది ఏముండదు. కంటిన్యూ ఆయనను బర్తరఫ్ చేసేంత వరకు, లాంటి పార్టీని తొలగించే వరకు, సస్పెండ్ చేసే వరకు, ప్రధాని గారు సస్పెండ్ చేయాలి, చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తూనే ఉంటుంది. జై కాంగ్రెస్. పేద ప్రజలు కూడా పండుగలను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో క్రమం తప్పకుండా నిత్యావసర సరుకులు అందజేస్తున్న కార్పొరేటర్ తుంగా విజయలక్ష్మితో పాటు పార్టీ నేత ఐస్ క్రీమ్ రవిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని నగర మేయర్ సురేష్ బాబు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదివారం స్థానిక 23వ డివిజన్ కార్పొరేటర్ తుంగా విజయలక్ష్మి, డివిజన్ ఇన్ఛార్జ్ ఐస్ క్రీమ్ రవి ఆధ్వర్యంలో 500 మందికి పండుగ కానుకగా కందిపప్పు, బియ్యం, గోధుమ పిండి, బెల్లం, కూరగాయలను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పప్పు, ఉప్పు, కందిపప్పు, బియ్యం, నూనె వంటి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. నిత్యావసర ధరలు పెరిగి ఓవైపు జనం అల్లాడుతుంటే మరోవైపు ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి వారి నడ్డి విరుస్తోందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా ప్రజలకు డబ్బు అందేదని, ఫలితంగా వారు ఇలాంటి పండుగలను ఎంతో ఘనంగా నిర్వహించుకునేవారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీలకే పరిమితమైందే తప్ప సూపర్ 6 పథకాలను అమలు చేయనందున ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయిందన్నారు. పండుగ కళ తప్పిందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సాయం చేయకపోయినా డివిజన్ ఇన్ఛార్జ్ ఐస్ క్రీమ్ రవి తన డివిజన్ ప్రజలకు సంక్రాంతి కానుక అందజేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి మంచి కార్యాలు మున్ముందు మరిన్ని చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, రెడ్డి ప్రసాద్, సుబ్బరాయుడు, రహీం పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా మా సిపిసి ప్రేక్షకులకి, కడప జిల్లా వాసులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా కడప నగరంలో గత 10 ఏళ్లుగా సంక్రాంతికి ఆనవాయితీగా 23వ డివిజన్ విజయలక్ష్మి కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అదే ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పర్వదినాన నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఈ సంవత్సరం ఒక సువర్ణ ఏడాది అనుకోవడం చాలా పొరపాటుగా భావించాలి. ఎందుకంటే కొత్త సంవత్సరంలో అందరూ మంచి జరగాలని, రైతులకి, వ్యాపారస్తులకి, వర్తకులకి, యువతకి, విద్యార్థులకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతోషమనాలనో దురుసమనాలనో ఏమో తెలియక ప్రజలు కానీ మాకు కానీ
ఏం స్పందించాలో అర్థం కావడం లేదు. నిజంగా ఆంధ్ర రాష్ట్రం అంటే వ్యవసాయం మీద ఆధారపడిన రైతు సోదరులు కూడా ఈరోజు చూస్తే 85% రైతు సోదరులు కూడా అతివృష్టి అనావృష్టిగా ఉంది. నిజంగా ఈ రాష్ట్రంలో పాడి మీద ఎక్కువ ఆధారపడిన రైతులు కూడా గిట్టుబాటు ధర లేక 16,000 ఉన్న పుట్టి ఈరోజు 9,000 రూపాయలకు పుట్టి వచ్చిందంటే ఈ కూటమి ప్రభుత్వం కాదని నేను అంటున్నా. అదేవిధంగా నిత్యావసర వస్తువులు చూస్తే ఈరోజు అందరినీ ఈ వార్డులో ఈరోజు చూస్తే తండోపతండోలుగా ఇంతమంది వస్తున్నారంటే నిత్యావసర వస్తువులు ఏ విధంగా పెరిగిపోయినాయో మనం ఆలోచించాలా. కంది బ్యాడలు కానీ బ్యాడ్లు కానీ బియ్యం కానీ బియ్యము 45 రూపాయలు 50 రూపాయలు ఉండే బియ్యం ఈరోజు మంచి సన్న బియ్యం 65 రూపాయలు మార్కెట్లో, మీడియం బియ్యం 55-56 రూపాయలు. అంటే పుట్టి 9,000 రూపాయలు రైతుకి ఇస్తున్నా కానీ గిట్టుబాటు ధర ఈకున్నా కానీ బియ్యం చూస్తే మార్కెట్లో ఇన్ని రేట్లు ఇంత పెరిగినాయి. బ్యాడ్లు కానీ శనగపప్పులు కానీ కందిపప్పు కానీ పామాయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏది ఎత్తుకున్నా కానీ గత ఏడాది కన్నా ఈ ఏడాది 2 అధిక ధరలు ఉండడం ఈ కుటుంబ ప్రభుత్వం వైఫల్యం అనేది నిదర్శనం. నిజంగా ఈ కుటుంబ ప్రభుత్వంలో అన్ని విధాలుగా చూస్తే ఈ సంవత్సరం కొత్త ఏడాది సంవత్సరం వైకుంఠ ఏకాదశిన 6 మంది మరణించడం కూడా ఈ కుటుంబ ప్రభుత్వం వైఫల్యాన్ని మనకు నిదర్శనం. ఈ సంవత్సరం ఈ కుటుంబ ప్రభుత్వంలో ప్రజలందరికీ మంచి జరగాలని, వ్యాపారస్తులు వర్తకులు అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ కుటుంబ ప్రభుత్వం ఇప్పుడు కూడా కళ్ళు తెరుచుకొని ప్రజలకు అందరికీ మేలు చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. అలాగే కూటమి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో పథకాలన్నీ ప్రతి సంవత్సరము ఏ ఉగాదికి సంక్రాంతికి అట్లా రకరకాలుగా నెలకు ఏదో ఒక పథకం ద్వారా జగనన్న అందరికీ లబ్ధి చేకూర్చుంటే దాంతోపాటు పండగలు కానీ పబ్బాలు కానీ బాగా ఎంతో ఎంజాయ్గా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈరోజు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు ఎక్కువ కావడంతో దానికి తోడు మా వార్డు ప్రజలు చాలా బాధపడతా ఉంటే దానికోసం చూసి మేము ఈరోజు సంక్రాంతి కానుకగా టమోటాలు, ఎర్రగడ్డలు, కందిబ్యాలు, బెల్లం, బియ్యం అన్నీ ఇచ్చి మా వార్డు అంతా సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని, అందుకోసం మేము కుటుంబ ప్రభుత్వంను సూపర్ 6 పథకాలు అమలు చేయలే, తర్వాత అమ్మబడి, తర్వాత ఎన్నో పథకాలు చెప్పినారు కానీ చేయలేదు. కాబట్టి మా వార్డు ప్రజలు, మా 23 నాగరాజపేట వార్డు ప్రజలకు మాత్రం మేము ఆనందంగా గడపాలని, మాకు ఓటేసినందుకు వాళ్ళు సహకరించి మేము వాళ్ళకు ఆనందం సంక్రాంతి భోగి సౌభాగ్యాలతో ఉండాలని మేము ఈ కార్యక్రమం చేపట్టాం. దేశ సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి తెలియచేయాలన్న ఉద్దేశంతో తమ విద్యా సంస్థల్లో వివిధ పండుగలను పురస్కరించుకొని ముందస్తు వేడుకలు నిర్వహించడం జరుగుతోందని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎండీ వివేకానంద రెడ్డి తెలిపారు. కడప నగరం చిన్నచౌక్ ప్రాంతంలో గల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత పాఠశాల విద్యార్థులు పండుగ సంప్రదాయాలను పాటిస్తూ నిర్వహించిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గంగిరెద్దు విన్యాసాలు, గాలిపటాలు ఎగురవేయడం, హరిదాసుల కీర్తనలు, నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడి పరిస్థితులను చూసిన ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందా అనిపించింది. ఈ సందర్భంగా వివేకానంద రెడ్డి మాట్లాడుతూ ప్రతి నిత్యం కష్టపడే రైతులకు మరింత ప్రోత్సాహం ఇచ్చి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమ విద్యా సంస్థల్లో పండుగ ముందస్తు వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించడంపై ఆయన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ముస్లిం సమాజానికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ ప్రతి ఏడాదిలాగే ఈ మారు కూడా ఉర్దూ క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం సంతోషకరంగా ఉందని ఆప్కి ఆవాజ్ సంస్థ అధ్యక్షులు మక్బూల్ బాషా తెలిపారు. కడప నగరంలోని ఐఎంఏ హాల్లో పీసీసీ మాజీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ ఇతర అతిథులతో కలిసి నూతన సంవత్సర ఉర్దూ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మక్బూల్ బాషా మాట్లాడుతూ ముస్లింలకు సంబంధించి అనేక అంశాలలో కూడిన ఉర్దూ క్యాలెండర్ను క్రమం తప్పకుండా ప్రచురిస్తున్నామన్నారు. ఈ క్యాలెండర్ ద్వారా ఉర్దూ మాసాలు వాటి ప్రాధాన్యతను వివరించడం జరిగిందన్నారు. సాధారణంగా ఆంగ్ల క్యాలెండర్లు మార్కెట్లో లభిస్తున్నా అందులో ముస్లింలకు అవసరమైన సమాచారం ఉండడం లేదన్నారు. ఇటువంటి తరుణంలో ఉర్దూ క్యాలెండర్ను ప్రచురించాలని తమ సంస్థ భావించిందన్నారు. మరోవైపు ఈ క్యాలెండర్ను అన్ని వర్గాలకు ఉపయోగపడేలా ఈ మారు ప్రచురించామన్నారు. ఇప్పటి వరకు తమను అన్ని విధాలా ఆదరిస్తున్న ప్రజలు భవిష్యత్తులో కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, ఆప్కి ఆవాజ్ సంస్థ ప్రతినిధులు, ఇంకా ముస్లిం ప్రతినిధులు పాల్గొన్నారు. ఆప్కి ఆవాజ్ ఆధ్వర్యంలో ఆప్కి ఆవాజ్ ఉర్దూ 2025 ఉర్దూ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ క్యాలెండర్ను మాజీ మంత్రి శైలజనాథ్తో రిలీజ్ చేయించడం జరిగింది. ఉర్దూ క్యాలెండర్ సామాజికంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముస్లింలకు మంచి అవకాశంగా ఉంటుంది. ఈ ఉర్దూ క్యాలెండర్లో పండుగలు అదేవిధంగా ఏ నెల ఏ టైంలో ప్రారంభిస్తుంది ఆ విధంగానే ఉంటుంది. అందులో మళ్ళీ ఇంగ్లీష్ నెలలు ఏ విధంగా జనవరి, ఫిబ్రవరి ఏ విధంగా వస్తున్నాయో ఆ నెలలు కూడా దీంట్లో కోడీకరించి పండుగలు, హిందూ సోదరులకు సంబంధించిన పండుగలు, ఆ విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఉర్దూ క్యాలెండర్ ఆప్కి ఆవాజ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేసినటువంటి క్యాలెండర్ ఈరోజు శైలజనాథ్ చేత రిలీజ్ చేయటం మా కమిటీకి, మాకున్నటువంటి వాళ్ళకందరికీ ఒక రకమైనటువంటి ఫీలింగ్ మంచిగా ఉంటుందని, రాబోయే కాలంలో ఇదే విధంగా ముందుకు వెళ్ళటం కోసం ఆప్కి ఆవాజ్ అన్ని రంగాలలో అన్ని విధాలుగా పనిచేయటం కోసం ముందుకు పోతుందని తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం సీమ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ ఈ ప్రాంతానికి అన్యాయం చేసేలా వ్యవహరించడం తగదు. ప్రజలు చైతన్యవంతులై పోరాడాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజ్ పలు వక్తల పిలుపు. మనువాదుల ఏకపక్ష విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ పాలకుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నేతలు బండి జకరయ్య, సత్తార్ల వెల్లడి. పేద వర్గాలు కూడా పండుగను సంతోషకరంగా నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో ముందుకు రావడం అభినందనీయం. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో నగర మేయర్ సురేష్ బాబు స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.